ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఉన్నారు. ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం? ఇది చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో హైదరాబాద్ కల్చర్ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతలు కావచ్చు, లేకపోతే కబ్బుల్ని లేకపోతే మాదక ద్రవ్యాలు నియంత్రించడంలో పూర్తిగా విఫలమైంది, శాంతి భద్రతలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా గత ప్రభుత్వంలో దోపిడీదారులకు, అవినీతిదారులకు, పైసలు ఉన్న వాళ్లకు, పిల్లలకు ఊడిగం చేసింది ఈ ప్రభుత్వం. అంటే యాక్సిడెంట్లు చేసినా, అత్యాచారాలు చేసినా కూడా ఆ కేసుల్ని కూడా ఈ గత ప్రభుత్వం నీరుగార్చింది. అంటే ప్రజలకు సామాన్యుడికి న్యాయం లేదు, సామాన్యుడు వస్తే వాళ్ళకు భరోసా లేదు ఆ ప్రభుత్వంలో. కాబట్టి గత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో 10 ఏళ్ళు కేసీఆర్ విధానాల మీద, కేసీఆర్ ఫాసిస్టు విధానాల మీద పోరాడి ప్రజల ఆవేదనను, ప్రజలు పడుతున్న కష్టాలను, కన్నీళ్లను దగ్గర నుంచి చూసిన తర్వాత అసలు హైదరాబాదులో, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా యువతను కానీ పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి కావచ్చు, కొకైన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వాటినన్నిటి పట్ల పూర్తిగా మనం నియంత్రించాలి, ఉక్కుపాదం మోపాలి. ఇవాళ మొత్తం కూడా గోవా నుంచి లేకపోతే ఢిల్లీ నుంచో ఇంకో నుంచో మొత్తం కూడా సప్లైదారులు పెరిగి ఆ సప్లైదారులు పూర్తిగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు దగ్గరనో లేకపోతే ముఖ్యమంత్రికి దగ్గర ఉన్నటువంటి చేసి ప్రభుత్వాలే వాళ్ళకు ఉడిగం చేసినటువంటి పరిస్థితి. అంటే హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్లో మీరు చూశారు, ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే కూడా ఆ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఒక అత్యాచారం జరిగితే నీరుగార్చే ప్రయత్నం, ఒక హత్యలు జరిగితే నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ హైదరాబాదు, జూబ్లీహిల్స్ తదితర ఉన్నటువంటి ప్రాంతాలలో రాత్రి 10 దాటితే కూడా ఒక సామాన్యులు తిరగలేని పరిస్థితి. ఒక సామాన్యుడు సాదాసీదా పనులలో పోతుంటే కూడా ఆ మత్తు మధ్యంలో ఉండి యాక్సిడెంట్లు చేయడమో లేకపోతే పొడిచినప్పుడు అనేకమైనటువంటి సంఘటనలు రోజు చూస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల క్రితం హైదరాబాదులో వివిధ ప్రైవేట్ స్కూళ్ళల్లో, హైదరాబాదులో టాప్ 10 స్కూళ్ళల్లో గంజాయి వస్తుంది అని తల్లిదండ్రులు, పేరెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పేపర్లో, టీవీలు వచ్చినా కూడా ప్రభుత్వం ఎలాంటి కంటితూర్పు చర్యలు కూడా చేపట్టలేదు. కాబట్టి అంత ప్రజలందరూ కూడా ఆవేదన చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం ఎమ్మటే ఆన్ ది స్పాట్లో ఒక నిర్ణయం తీసుకొని డ్రగ్స్ మీద ఎవరు ఎంత పెద్ద పిల్లలున్నా, అందులో ఎంత గొప్ప వాళ్ళ పిల్లలున్నా, సామాన్యుడున్నా, గొప్ప వాళ్ళున్నా అందరికీ ఒకటే చర్య, ఒకటే అనే దిశగా ప్రభుత్వం ఉక్కుపాదం మోపి పోలీసులను కూడా, కఠినమైన పోలీసులను కూడా నియమించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఉక్కుపాదం మోపి ఉన్నటువంటి దాని మీద పూర్తిగా వేర్లతో సహా డ్రగ్స్ లేని హైదరాబాదును తయారు చేసి ఇక్కడ ప్రజలకు ఒక భద్రత ఇవ్వాలని గొప్ప ప్రయత్నం చేయడాన్ని చారిత్రాత్మకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ విద్యార్థులు, ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ గొప్ప విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గారే ఆ సినిమా తారులతో ఇంకో వాళ్ళతో అంటగాగి వాళ్ళతో స్నేహం చేసి ఒక అకున్ సవార్వాల్ అనే ఒక డ్రగ్స్కు సంబంధించిన ఒక సిట్ వేశాడు. చాలామంది సినీ తారులని, డైరెక్టర్లని, దర్శకుల్ని, సినిమా హీరోల్ని కూడా క్వశ్చన్ చేశారు. ఆ కేసు ఇప్పటివరకు నీరుగార్చిపోయింది. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారని అధికారులు చెప్పారు. అంటే మొత్తం కూడా వేసిన సిట్టును కూడా నీరుగార్చారు, వేసిన అధికారిని కూడా ఢిల్లీకి బదిలీ చేశారు. కాబట్టి గత ప్రభుత్వంలో సామాన్యులకు న్యాయం లేదు, అది ధనవంతులది, డబ్బులు ఉన్నవాడు ఎవడైనా కూడా వాళ్ళ చెప్పు చేతల్లో న్యాయం ఉంది. ఇవాళ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్తా ఉన్నారు. ఎంతమంది సినిమా తారులు, ఎంతమంది సినిమా యాక్టర్లు దొరికారు? ఎవరినైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో అరెస్ట్ చేశారా? గత ప్రభుత్వం వాళ్ళకు ఊడిగం చేసింది. కాబట్టి చట్టం అంటే అందరికీ చట్టమే, న్యాయం అంటే అందరికీ న్యాయమే. కాబట్టి దోపిడీ చేసేవాడికి ఒక న్యాయం, లేకపోతే సామాన్యుడికి ఒక న్యాయం లాగా ప్రభుత్వం ఒక పారిషాలిటీ చూసింది, ఒక వేరు చేసి చూసింది. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల పాలన, ఇందిరమ్మ ప్రభుత్వం, ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. కాబట్టి ముఖ్యమంత్రి గారు అందరివాడు, అందరిలాగా ఇవాళ ఉక్కుపాదం మోపి అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఇదే స్ఫూర్తితోని తెలంగాణ అంతటా యువతంతా కూడా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతించాలి. అన్ని కళాశాల, స్కూళ్ళల్లో కూడా ఇవాళ యాంటీ డ్రగ్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఒక మంచి యాంటీ డ్రగ్స్ అక్కడ ఉన్నటువంటి ప్రతి పోలీస్ ఆఫీసర్ని, లేకపోతే ఉన్నటువంటి స్థానికంగా ఉండే ఆఫీసర్లతో కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా డ్రగ్స్ బాధితులు కూడా పెరగకూడదు, పూర్తిగా నిర్మూలించాలి. తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. ఒక విద్యాబుద్ధులు చదువుకొని వివిధ స్థాయిలో సెట్ కావాల్సినటువంటి యువత 16 ఏళ్ళకు, 17 ఏళ్ళకు, 20 ఏళ్ళ లోపే డ్రగ్స్కు బానిసే వాళ్ళ యవ్వన జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. ఈ డ్రగ్స్ వద్దు, సేవ్ హైదరాబాద్ లాగా, డ్రగ్స్ లేని తెలంగాణ లాగా నిర్మించే ప్రయత్నం చేద్దాం. మనం తీసుకునే నిర్ణయం, ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయానికి అన్ని వర్గాలు కూడా దానికి అండగా నిలిచి మనం కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయానికి మనందరం కూడా మద్దతు అడుగు వేసి మనం దానికి సపోర్ట్ చేసి అందరం కలిసికట్టుగా దీన్ని నియంత్రించే ప్రయత్నం చేయాలని కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణ యువతకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. సాధ్యమయ్యేటువంటి పనే అంటారా ఈ డ్రగ్స్ నిషేధించడం అనేది? తప్పకుండా సాధ్యం, ఎందుకు కాదు. వాస్తవానికి గడిచిన 10 ఏళ్ళుగా ఈ డ్రగ్స్ విషయంలో కానీ, బెల్ట్ షాపుల విషయం కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి సమీక్షలు కానీ, కనీసం ఒక రివ్యూ మీటింగ్ కానీ పెట్టని దాఖలాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన కళ్ళ కడిగినట్టు చూసినాం. కనీసం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన వచ్చిన 10 రోజులలోనే
పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం పూర్తిగా డ్రగ్స్ నియంత్రణ చర్యలు చేపడతామని చెప్పేసి ఇలా క్యాబినెట్ మీటింగ్ ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 10 రోజులకి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది మనం స్వాగతించాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ పూరితంగా నిర్వీర్యం అవుతుంది. అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి బెల్ట్ షాపులని అరికట్టడం ఏదైతుందో దాన్ని కూడా మేము విద్యార్థి నిరుద్యోగులు స్వాగతిస్తున్నాం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విద్యార్థి నిరుద్యోగులు మాకు పూర్తి విశ్వాసం ఉన్నది తెలియజేస్తున్నాం మనం.